టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఈసారి అద్భుతమే అన్నట్టుగా మిరాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హనుమాన్ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్న తేజ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయి అనే సినిమా చేస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ పై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా విజువల్ వండర్ గా రాబోతోంది. లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా యూనివర్సల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ఉంది. ప్రామిసింగ్ గా సాగిన ఈ ట్రైలర్ తేజ సజ్జకు మరో పాన్ ఇండియా హిట్ ఇచ్చేలా ఉంది. ముఖ్యమైన 9 శక్తివంతమైన గ్రంథాలు, వాటి కోసం వెతికే విలన్, దాన్ని అడ్డుకునేందుకు హీరో చేసే పోరాటంతో విజువల్ గ్రాండియర్ గా ట్రైలర్ సాగింది. యాక్షన్ స్టాండ్స్, అడ్వెంచర్ ఎలిమెంట్స్ అదిరిపోయాయనే చెప్పాలి. ఇందులో తేజ ఓ యోధుడిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో విలన్ గా మంచు మనోజ్ నటిస్తుండడం మరింత హైప్ క్రియేట్ చేసింది. డిఓపి కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని టేకింగ్ మేకింగ్ అదిరిపోయింది. చూస్తుంటే పాన్ ఇండియా స్థాయిలో మిరాయి గట్టిగా సౌండ్ చేసేలా ఉంది. ఇక ట్రైలర్ చివర్లో వచ్చిన శ్రీరాముడి షాట్ ట్రైలర్ కే హైలైట్ అని చెప్పొచ్చు. రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, శ్రియా కీ రోల్ పోషిస్తున్నారు. సెప్టెంబర్ 12న పాన్ ఇండియా భాషలలో మిరాయి రిలీజ్ కాబోతోంది. మొత్తంగా మిరాయి ట్రైలర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు విజువల్ ఫీస్ట్ అందించిందనే చెప్పాలి. మరి మిరాయితో తేజ మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.